ఈ వీడియోలోని మాటలు, పాత్రలు అన్నీ కలుపుతాం. ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికి చేసిన చిన్న ప్రయత్నం. కాబట్టి దయచేసి దీన్నెవరూ సీరియస్‌గా తీసుకోవద్దు. 12 ఏళ్ల వయసుకి నాసాలో ఉద్యోగం సంపాదించిన విద్యార్థి. ఇది గనక మా నాన్న చూసాడంటే లెదర్ బెల్ట్‌కి లెదర్ ఊడిపోయేలా కొడతాడు. నీకన్నా నేనే బెటరు. ఏ నాసాలో ఉద్యోగం తెచ్చేసుకున్నావా? కాదు, ఇంట్లో పేపర్ వేయించడం మానేశా. ఎప్పుడు మా కొంపలో పడి ఏడకపోతే ఏదైనా పని చేసుకుని సావచ్చుగా. నాన్నగారండి, మీకు స్నాక్స్ తెచ్చాను నాన్నగారండి. చౌకబులు చల్లగా చెప్తావేంటమ్మా? మీ అన్ని ఫ్రెండ్స్ కి పెట్టు ముందు. ఇది వంట మొదలెట్టినప్పటి నుంచి ఇంట్లో ఎలకల మందు పురుగుల మందు వాడడం మానేసాం. ఏమే అదేంటమ్మా అలా అంటావు? నేను చేసిన కాకరకాయ జంతువులు తిన్నాకేగా నాన్నకు దగ్గు తగ్గింది. దగ్గు బీపీ వచ్చింది. అందుకే అర కేజీ పంచదార వేసి పావు కేజీ పకోడీలు చేశాను. లేట్ ఎందుకు ఎరువుల ఫ్యాక్టరీలో ఇచ్చేయి. ఓరా పీచు మిఠాయి. జీవితం మీద విరక్తి వచ్చేసిన వాళ్ళు చావుకు రెడీ అయిన వాళ్ళే తినాలి దీని వంట. ఇంకా ఆడి మాటలకేంగానే మీ చెల్లి వంటలా చేస్తది బాబు. వంట బాగా చేస్తుందంటే ఇంట్లో ఎవరు తినరంటే మొన్న ఇటు తిన్నాడు ఒకసారి. నెక్స్ట్ వీక్ కాలేజ్ గా రాలేదు. నా గురించి ఎందుకు చెప్పడం మర్చిపోయా. బ్యాంకులో 20 లక్షలు ఉన్నాయి కదా, ఇస్తే అమెరికాలో మాస్టర్స్ చేస్తా. ఆ డబ్బులు మీ చెల్లి పెళ్లి కోసం దాచినీరా? కట్నం తీసుకోవడమే కాదు నాన్న, ఇవ్వడం కూడా తప్ప. అయినా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి ఒకడు ఉన్నాడు ఇక్కడ. ఇది సరదాగా చెప్పారా, సీరియస్ గా తీసుకోకు. ఆ మిగిలిపోయిన కరేపాకులు కూడా తినే చెప్తాను. ఆ డబ్బులు ఎందుకైనా అఘోరించావు కదా డిగ్రీ, దాంతో ఏడు సంబంధాలు చూడనా అమ్మా? అయ్యో వద్దు నాన్న, నేను కూడా లతా మంగేశ్వర్ లాగా పెద్ద చెఫ్ అయ్యి మన ఇంటి పేరు నిలబెడతానన్నా. నన్ను జైల్లో పెట్టించడానికి డిసైడ్ అయిపోయావు అన్నమాట. మంచిదమ్మా. మా కాలేజ్ ఫెస్ట్ ఫుడ్ కూడా నేనే వండుతున్నా నాన్న. కాలేజ్ వాళ్ళు తెచ్చారు. ఇంటికి మాత్రం తేకమ్మా. మా కాలేజ్ వంటల పోటీలు ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకొని చూపిస్తాం. నీకు రాని విషయం కూడా ఎంత కాన్ఫిడెంట్ గా చేస్తున్నామ్మా. ఈడు ఉన్నాడు ఎందుకు? నేను కూడా రాకపోయినా 48 సబ్జెక్టులు పాస్ అయ్యాగా. మరి ఎవరు గొప్ప? నేనే. ఇది 4 కూరలు ఉంటే నేషనల్ అవార్డు గ్రహీతలాగా ఫీల్ అయిపోతుంది. అదే నేను 48 సప్లీలు రాసినా సైలెంట్ గా ఉన్నా. మ్యాగీ చేసినందుకు అదంతా హ్యాపీగా ఫీల్ అవుతుందో. సప్లీలు అయిపోయినందుకు నేను అంతే ఆనందంగా ఫీల్ అవుతున్నాను నాన్న. దేవరా పార్ట్ 2 వచ్చిందంటే వెళ్ళొస్తానే. రండి వెళ్దాం. సంబంధం లేని విషయాన్ని ఎంత సంబంధం ఉన్నట్టు చెప్పొచ్చా? హలో శృతి, కోర్టు సినిమాకి వెళ్దామే. ఏంట్రాడు స్తంభం దగ్గర సరసాలు ఆడుతున్నాడు. లవ్వా? కొవ్వు. ఆ అమ్మాయికి పేషెన్స్ ఎక్కువ ఉన్న అబ్బాయిలంటే ఇష్టం అని చెప్పి ఆర్సీబీ చేసి చేసుకొని 2 రౌండ్లు తిరిగాడు, పడిపోయింది. మా ఐపీఎల్ లో కెమెరామెన్ చూపించే అమ్మాయిలు ఒక్క అమ్మాయి సెట్ అయితే ఎలా ఉంటది అంటావరా? ఇలా ఊహించుకునేటప్పుడు మంచి పాట ఉంటే భలే ఉంటదిరా. పాట కూడా పంచులేసేస్తుంది మా మనం ఏదో. రేయ్ బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాం. ఇల్లు అమ్మేయక. నాన్నారండి స్నాక్స్. ఇది ఇంకో ఎక్స్పెరిమెంట్ చేసిందిరా బాబు. చూస్తుంటేనే కడుపులో తిప్పేస్తుంది. ఏంటమ్మా ఇవి? నీకు తలనొప్పి అన్నావని నవరత్న ప్యాకెట్లతో రడ్డూలు చేసి తీసుకొచ్చాను నాన్న. దగ్గరలో హాస్పిటల్ ఉంటే తింటాను గానీ ముందు అడిగి పెట్టమ్మా. ఇందాక సాకలు అంటున్నాడు. అలాగే నాన్నారండి. రామ్మా వంటలు చెల్లెమ్మా అదా. తీసుకోండి ఆ నవరత్న లడ్డు. నీకు దమ్ముంటే అందులో ఒకటి తినవే. మరి ఎందుకే వండుతావు? దా కూర్చో చెప్తా. చెల్లె 20 లక్షలు కట్నం ఇస్తున్నారు కదా, నీకు ఎలాంటి మూడు కావాలో చెప్పవే. అవుడా అంటే నీకు బామర్దా? హే, చెప్పు. లిమ్కా బిర్యానీ చేయడానికి రెసిపీ అయితే చెప్తాం గానీ క్వాలిటీస్ అంటే వంట వచ్చి ఉండాలి, కానీ నా వంటే తినాలి. ఆహా. మెయిన్లీ కొరియా వాడై ఉండాలి. చాలా. బీటీఎస్ లో ఎవరైనా పర్లేదు నాకు. ఎంత బాగుంటారో కొరియా వాళ్ళు. ఏది నూడిల్స్ చేస్తారా వాళ్ళేనా? నూడిల్స్ కాదు, సింగర్ సార్లు. కలికాలం. నేను తిట్టినా కొట్టినా ఏం అనకూడదు. ఏ పెళ్లి భోజనాలకి వెళ్ళినా తనే నాకు తినిపించాలి. కొరియా బాయ్ ఇన్ ఇండియా, వాట్ ఏ థాట్. నవరత్న లడ్డు చల్లారిపోతుంది, తినే అన్నయ్య. విన్నావుగా, తినేరా. చాలా తిన్నాం. నా కొరియా మొగుడు తింటాడు ఇది. థ్యాంక్స్, మేము బతికిపోయాం. నేను ఎంత ఉన్నప్పటి నుంచి కొరియన్ అబ్బాయిని అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను అంతే. నీ కొరియా మొగుడు గనక నాకు కనిపిస్తే ఈ చేత్తో లాగి పెట్టి ఒకటి కొడతా. బామ్మర్తిని కొట్టకూడదురా. ఓ నా తల కొట్టుకోవచ్చా? అది చెప్పిన ఆ క్వాలిటీస్ నువ్వు దానికి పడిపోవడం. పొయ్యి మీద కూర మాడిపోతుంది. కనీసం అప్పుడైనా బాగుంటదిలే, కూర్చో. అయినా కొరియా మొగుడు కావాలనుకుంటే కొరియా వెళ్ళాలి కానీ కొరియా నూడిల్స్ బండి దగ్గర పని ఏంటి నీకు? ఆ ఫ్రైడ్ రైస్ తిని పడిపోయావేంటి? ఈ విషయం నాన్నకి తెలిసిందనుకో, నువ్వు వండిన వంట నీకే తినిపించి చంపేస్తాడు. చెప్పమంటావా? చెప్పొద్దు. అయితే నాదో కండిషన్. ఏంటి? నా లవర్ అబ్రాడ్ వెళ్ళి మాస్టర్స్ చేద్దాం అనుకుంటాను. నేను తనతో పాటు వెళ్ళాలంటే నాన్న నీకోసం దాచిన కట్నం డబ్బులు నాకు ఇవ్వాలి. నేను ఇవ్వను. నేను నీ నూడిల్స్ లవర్ విషయం చెప్పేస్తాను. ఏంటి మన లవర్ దీని ఫ్రెండ్? ఏమి అసలు నీకు అబ్రాడ్ చదువుకోవాల్సిన అవసరం ఉంది? నీ వల్ల 20 లక్షలు బొక్క తెలుసా? పెట్టా. చూసావా నా లవ్ పవర్? తలుచుకోగానే ఫోన్ వచ్చింది. ఏడ్ సేవలు చేసి నీకు కాదు నాకు. అయినా డబ్బులు ఇస్తే చెప్పని గ్యారంటీ ఏంటి? పూసి నా పిచ్చి చెల్లె, నువ్వు ఇచ్చినా చెప్పేస్తాను, ఇవ్వకపోయినా చెప్పేస్తాను. ఏది బెటర్ ఆలోచించుకో. నాన్నకు చెప్పుకో, 20 లక్షలు ఎలాగోలో నీకు ఇప్పేస్తా. అరే కిషోర్, నా లవర్ తో ట్రావెల్ చేయడానికి ఏ ఫ్లైట్ బాగుంటది కనుక్కోరా.